अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी तेलंगाना न्यूज़ चैनल में। हूँ आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। रियासत तेलंगाना के 10 अजला में मुख्तलिफ़ तरह की वारदातों में मुलविस 5 अफराद को संगारेड्डी में पुलिस ने गिरफ़्तार कर लिया। महकमा पुलिस की जानिब से एक प्रेस कॉन्फ्रेंस का भी संगारेड्डी में इनेकाद अमल में आया। लीजिए प्रेस कॉन्फ्रेंस आपके सामने। అక్కడ అరెస్ట్ అయ్యారు. స్క్రాప్ దొంగతనాలు, ఇంకా పరిశ్రమలలో దొంగతనాలు, ఇట్లా వీళ్ళు 40 దొంగతనాలు చేశారు. పరిశ్రమలలో ఇంకా స్క్రాప్ దొంగతనాలు ఎన్నో 40 దొంగతనాలు చేసి అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపడం జరిగింది. అయితే తర్వాత సైబరాబాద్ లో బాగా ఎక్స్పోజ్ అయినామని చెప్పేసి వీళ్ళు తమ ఎంఓని మార్చారు. అంటే నేర విధానాలని మార్చి వీళ్ళు కామారెడ్డికి మకాం మార్చారు. కామారెడ్డికి వచ్చేసి అక్కడ మారు పేర్లతో చలామణి అవుతూ శ్రీనివాస్ కాస్త శ్రీనివాస్ గౌడ్ అని పేరు పెట్టుకున్నాడు. నాయక శివ కాస్త శివలింగయ్య అని పేరు మార్చుకొని పూర్తిగా కుటుంబ సభ్యులతో ఎట్లాంటి సంబంధాలు పెట్టుకోలేదు. సెల్ ఫోన్లు మార్చారు. ఆధార్ కార్డులు కూడా పేర్లు మార్చుకున్న ఆధార్ కార్డులు తీసుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులు కుటుంబానికి టోటల్ గా కట్ చేసుకున్నారు రిలేషన్స్. చేసుకొని కామారెడ్డిలో కొత్త పేర్లతో అవతారం ఎత్తి అక్కడి నుంచి కొత్త విధంగా దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఈసారి మాత్రం వాళ్ళు వైన్ షాపులను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అక్కడ మాచారెడ్డిలో వీళ్ళు వైన్ షాప్ నడుపుతూ ఇక్కడ తెలంగాణ అంతటా అన్ని జిల్లాలలో పాత నిజామాబాద్ జిల్లా, పాత మెదక్ జిల్లా, పాత కరీంనగర్, వరంగల్ ఇట్లా అన్ని జిల్లాలలో వైన్ షాప్లను టార్గెట్ చేసి రాత్రి సమయంలో డే టైంలో రక్కీ చేసుకోవడం, రాత్రి సమయంలో వచ్చి ఆ వైన్ షాప్లను తాళాలు విడగొట్టి అందులో ఉన్న లిక్కర్ బాటిల్స్ ని తీసుకుపోయి మాచారెడ్డిలో వాళ్ళకున్న వైన్ షాప్ లో అక్కడ వెనుకనే ఉన్న పర్మిట్ రూమ్ లో అమ్ముకోవడం, ఆ విధంగా స్టార్ట్ చేశారు. అయితే ఈ నేరాలు చేయడం కొరకు వాడిన వాహనాలు కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డిలో కూడా ఒక షోరూమ్ లో నుంచి ఒక కారును దొంగతనం చేయడం జరిగింది. మన బాన్సువాడలో మారుతి షోరూమ్ షట్టర్ తాళాలు పలగొట్టేసి అందులో నుంచి 2 కార్లను దొంగతనం చేశారు. ఇంకా ఆటోలను దొంగతనం చేశారు. ఇట్లా నేరానికి వాడే వాహనాలని కూడా దొంగతనం చేసి ఆ వాహనాలని వాడడము, తర్వాత కొద్ది రోజులకు వాటిని వదిలేయడము, ఈ విధంగా చేస్తూ అయితే వీళ్ళు ఆల్రెడీ గతంలో సైబరాబాద్ లో కమిషనరేట్ లో వీళ్ళని అరెస్ట్ చేయడము, అక్కడ పోలీసుతో పాటు వీళ్ళు నేర పరిశోధనలో వీళ్ళని తిప్పడం వలన పోలీసులకు సంబంధించిన నేర పరిశోధన ఎలా చేస్తారనే విషయం మీద గట్టి అవగాహన ఉంది. అందుకే దొరకకుండా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని సెల్ ఫోన్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయకపోవడము, సెల్ ఫోన్ నెంబర్లు మార్చడము, పేర్లు మార్చడము, ఆధార్ కార్డులో కూడా పేర్లు మార్చడము, ఇంకా కామారెడ్డిలో ఉండి వాళ్ళకు అనుమానం రాకుండా పేర్లు మార్చుకోవడం వల్ల 6 సంవత్సరాల నుంచి దొరకకుండా వీళ్ళ కొరకు గతంలో నిజామాబాద్ లో నేరాలు చేసినందున నిజామాబాద్ పోలీసులు, కరీంనగర్ పోలీసులు, ఇక్కడ సంగారెడ్డి పోలీసులు 6 సంవత్సరాలుగా తప్పించుకుంటున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎట్లాంటి క్లూస్ లేకుండా తప్పించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత దాదాపు 38 వైన్ షాప్స్, ఇప్పటి వరకు మొత్తం 38 వైన్ షాపులు
వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. 38 షాపులు ప్లస్ కార్లు 5 కార్లు, అంటే ఒకటి బాన్స్వాడ షోరూమ్, ఇక్కడ సంగారెడ్డి, ఇంకా షామీర్పేటలో, ఇట్లా ఎన్నో ప్లేస్లో చేశారు. అయితే నేను గతంలో నిజామాబాద్ ఎస్పీ ఉన్నప్పుడు మాకు బిగ్నూర్ దగ్గర ఆల్రెడీ వీళ్ళు ఒక బొలెరో దొంగిలించిన బొలెరోలో వచ్చి అక్కడ డిచ్పల్లి, అక్కడ ఇంకా మనం తాడువాయిలో దొంగతనం చేయడం జరిగింది. అక్కడ సీసీ కెమెరాలో వచ్చింది. ఆ నెంబర్ చూసి పట్టుకోవడానికి ట్రై చేస్తే బిగ్నూర్ దగ్గర వీళ్ళిద్దరే ఆ బొలెరోను వదిలేసి పారిపోవడం జరిగింది. అప్పుడు నా కొద్దిలో తప్పించుకోవడం జరిగింది బిగ్నూర్ దగ్గర. ఈ విధంగా 6 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటూ కామారెడ్డిలోనే ఉంటూ పోలీసుల కళ్ళు కప్పి ఇన్ని నేరాలు చేసిన దొంగల్ని ఈరోజు సక్సెస్ఫుల్గా పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని ఇప్పుడు మేము అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ దొంగతనాల్లో వచ్చిన మనీ అంతా మొత్తం కామారెడ్డిలో ప్లాట్లు ఉన్నారు. ఆ ప్లాట్లన్నింటినీ మేము ఇప్పుడు అటాచ్మెంట్ తీసుకుంటాం, కోర్టు ద్వారా తీసుకొని వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ మెటీరియల్ అంతా వాళ్ళ వైన్ షాప్లో అమ్మడం జరిగింది. అయితే వీళ్ళకి ఇంకా సహకరిస్తున్న ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇందులో ఈ నేరాలు ఈ కేసు ఛేదించడంలో మా సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. మా ఐటీ కోర్ టీం వీళ్ళంతా ఐటీ కోర్ టీం వాళ్ళు మొత్తం ఎనలైజ్ చేయడం అంతా చేశారు. వాళ్ళు కష్టపడ్డారు. ఇంకా ఫీల్డ్లోనేమో రూరల్ సిఐ నరేందర్, శ్రీకాంత్, ఈ సంగారెడ్డి టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇస్మాయిల్ ఖాన్పేటలో జరిగింది. ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇస్మాయిల్ ఖాన్పేటలో ఈ లోపలికి ఉంటుంది వైన్ షాపు, అక్కడ వీళ్ళు రాత్రి వచ్చి చేయడం జరిగింది. ఈ కేసులో మా అధికారులంతా చాలా కష్టపడి ఇప్పుడు మొత్తం 38 కేసుల్ని ఛేదించడం జరిగింది. అన్ని జిల్లాల వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. కరీంనగర్, సిద్దిపేట, ఇట్లా నిజామాబాద్, కామారెడ్డి అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళ కేసులో కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఈ కేసు ఛేదించడంలో కష్టపడ్డ మా అధికారులందరికీ తగిన విధంగా రివార్డ్ ఇస్తాం. 3,95,000 క్యాష్ మాత్రం దొరికింది. మిగిలిందంతా వీళ్ళు కామారెడ్డిలో ప్లాట్లు ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఇతను ఇల్లు కట్టుకున్నాడు, నాయకర్ శివ అని భార్యతో ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. ఈయన శివ, ఈయన భార్యది జీడిమెట్ల, వాళ్ళ అత్తగారు అంతా జీడిమెట్లలో ఉంటారు. అయితే వీళ్ళ పేర్లు మాకు తెలిసిపోయినాయి, కానీ వాళ్ళు పట్టుకోవడం దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అయితే వాళ్ళ అత్తగారితో కూడా ఎట్లాంటి సంబంధాలు లేవు, ఎట్లాంటి ఫోన్లు చేయడం లేదు. వాళ్ళ అత్తగారి దగ్గర కూడా నిఘా పెట్టడం జరిగింది. కానీ ఇతను పూర్తిగా వాళ్ళ అత్తగారితో ఎట్లాంటి సంబంధాలు లేకుండా కామారెడ్డిలో ఉంటున్నాడు. ఇతనిది కూడా మెదక్ జిల్లా, ఇతనిదేమో జైరాబాద్ బార్డర్, కర్ణాటక బార్డర్ ఇతనిది, నాయకర్ శివది. ఇతనిది శ్రీనివాస్ దేవ్, మెదక్ జిల్లా. ఇతను కూడా కుటుంబంతో ఎట్లాంటి సంబంధాలు లేవు, పోయి కామారెడ్డిలోనే అక్కడనే ఉంటున్నాడు ఫ్యామిలీతోని. అయితే ఇలా పేర్లు మాకు తెలిసినాయి, కానీ తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి మాత్రం ఇంత టైం పట్టింది. డ్రాలో వచ్చిన వైన్ షాప్ అది, డ్రాలోనే వచ్చింది, లైసెన్స్డ్ వైన్ షాప్ అది. వీళ్ళ పేర్లు మార్చుకున్న పేర్లతోనే నడుపుతున్నారు అన్నట్టు. అయితే వీళ్ళు ఈ విధంగా మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఈ విధంగా వైన్ షాప్లు చేస్తుంటే అందరినీ వైన్ షాప్ వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది. మాచారెడ్డి ఎస్ఐ కూడా వీళ్ళని పిలిచి వీళ్ళని కూడా అలర్ట్ చేశారు. మీ వైన్ షాప్ జాగ్రత్త, దొంగతనాలు అవుతున్నాయి వైన్ షాప్ లో అని చెప్పేసి. ఇది చేసిన కార్లు మళ్ళీ అక్కడనే వదిలేయడం జరిగింది. అవన్నీ అప్పుడే దొరికినాయి అన్నట్టు. దొంగ ఎత్తుకపోయిన వెహికల్స్ అని ఇప్పుడు ఒకటేమో బీదర్ లో వదిలేశారు, ఒకటేమో బిగ్నూర్ దగ్గర వదిలేశారు, షామీర్పేటలో వదిలేశారు, అవన్నీ వదిలేశారు. ఇప్పుడు ఇక సొంత కార్ ఒకటి ఉంది, I10 కార్ సీజ్ చేయడం జరిగింది. ఈ ఆటో మొన్న ఈ మధ్య కాలంలో దుద్దెడ దగ్గర ఒక ఆటో వాడారు, ఆ ఆటో కూడా వదిలేశారు ఇక్కడ.